నిష్పక్షపాత ప్రభుత్వమని చెప్పుకునే వైసీపీ హయాంలో రైతాంగానికి తీవ్ర నష్టం వాలిందని ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒంగోలు టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ శాఖను వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం మూసివేశారని విమర్శించారు. అగ్రికల్చరల్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. రైతులు రోడ్డున పడ్డారన్నారు. పచ్చని రాష్ట్రంలో 3 రైతులు ఆత్మహత్యలు కలిసివేశాయన్నారు. అన్నదాతల ఆక్రందన ఈ ప్రభుత్వానికి పట్టలేదని విమర్శించారు. కౌలు రైతుల ఆత్మహత్యలో రాష్ట్రం 2వ స్థానంలో నిలబడి ఉందని, ఘనత జగన్దే అని ఎద్దేవా చేశారు. రైతులు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్న రైతు అప్పుల్లో దేశంలో మొదటి స్థానంలో ఉన్నారని వాపోయారు. ధాన్యం కొనేవారే లేరని విమర్శించారు. మద్దతు ధర మాటే లేదని పేర్కొన్నారు. అన్నదాతకు బతుకు లేకుండా చేశారని విమర్శించారు. ఈ రైతు ద్రోహి జగన్ను రైతులు తగిన బుద్ధి చెప్తారని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో మార్కెటింగ్ యార్డ్ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, బండారు మదన్, షేక్ కపిల్ బాషా, గుర్రాల రాజమేబాల్, బెజమాడ మురళి తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నమస్కారం. ఈ రాష్ట్రంలో అబద్ధపు మాటలతోటి, అసత్య ప్రచారాలతోటి ఒక్క అవకాశం ఇవ్వండి అని ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రైతులు అప్పుల్లో 1వ స్థానంలో ఉన్నారు, ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్నారు. ప్రత్యేకించి కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది భారతదేశంలో 29 రాష్ట్రాల్లో. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1.5 లక్ష రైతు రుణమాఫీ రద్దుకి 5 విడతల్లో నిర్ణయం తీసుకొని 3 విడతలు 90,000 రుణమాఫీ చేసి చివర 60,000 కూడా రుణమాఫీ చేస్తున్న సందర్భంలో ఎలక్షన్ కోడ్ వల్ల వీలు కాలేదు. 90,000 రుణమాఫీ జరిగింది. అట్లాగే 50,000 లోపు రుణాలన్నీ ఒకేసారి 30 లక్షల మంది ఒకేసారి రుణమాఫీ చేయడం జరిగింది. అంతేకాకుండా రైతులకు 1.5 లక్ష సబ్సిడీతోటి రైతు రథాల పేరుతోటి ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. టైఫాన్ స్ప్రేయర్లు, ట్రాక్టర్ పనిముట్లు, వ్యవసాయ పరికరాలన్నీ కూడా 100కి 50% సబ్సిడీతోటి రైతులకు ఇవ్వడం జరిగింది. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం అని చెప్పి ఉద్యానవన పంటల కోసం ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతోటి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది. ఓసీలకు 90% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 1 ఎకరానికి ₹1,00,000 ఖర్చు అయితే ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000, ఓసీలకి 90% ₹90,000 సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రైతులకి అనేక కార్యక్రమాలు, ఇన్పుట్ సబ్సిడీలు కావాలంటూ అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో 3,000 కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. ₹1 కూడా ధరల స్థిరీకరణ నిధి పెట్టలేదు. అట్లాగే సంవత్సరానికి 12,500కి రైతులకి రైతు భరోసా ఇస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ 6,000 తోటి కలుపుకొని ఇతను 13,000 ఇవ్వడం జరిగింది. అంటే 7,500 మాత్రమే ఇతను ఒక సంవత్సరానికి రైతులకి ఇవ్వడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ కంప్లీట్గా ఎత్తేసాడు. సబ్సిడీ పరికరాలు పూర్తిగా ఎత్తేసాడు. రైతు రథాలు ఎత్తేసాడు. రైతులకు సంబంధించి ఎలాంటి సబ్సిడీ లేకుండా చివరికి విత్తన సబ్సిడీ గతంలో 50% ఉంటే ఇప్పుడు విత్తనాలు ఉన్న రేట్ కంటే డబల్ చేసి అసలు రేట్కి ఈరోజు సబ్సిడీ విత్తనాలు ఇస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అంతేకాకుండా సాగునీటి రంగం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుని ప్రతి వారం సోమవారాన్ని పోలవరంగా భావించి ప్రతి వారం రివ్యూ చేయడం కాకుండా ప్రతి నెల సైట్ విజిట్ చేసి ఆ ప్రాజెక్ట్ని 72% పూర్తి చేస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కే విధంగా ఒక రోజున కాంక్రీట్ వేసిన చరిత్ర పోలవరం ప్రాజెక్టు అయితే
ప్రభుత్వం మారగానే రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఆ రోజు ఉన్న కాంట్రాక్టులు తొలగించి పనులు ఆపేసి చివరికి చేయాల్సిన టైంలో చేయాల్సిన పనులు చేయకపోయినందువలన స్పిల్వే పట్టకపోవటం, తర్వాత కాఫర్ డ్యాములు మధ్య నీళ్లు నిలవటం, ఈరోజు ప్రాజెక్ట్ని గోదావరిలో కలిపేయటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మన జిల్లాకి సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు 1 సంవత్సరంలో పూర్తి కాబోయే సమయానికి ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో కూడా దాన్ని ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. చివరికి మన గుండ్లకమ్మ ప్రాజెక్టు ఉంటే పోయిన 2022 ఆగస్టులో ఒక గేటు పోయింది. నువ్వు ప్రాజెక్టు కట్టలేకపోతున్నావు. ప్రాజెక్టు గేటు 17 నెలలు. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? ఎంత అసమర్థో దౌర్భాగ్యపు ముఖ్యమంత్రో ఇతను ఒకసారి అర్థం చేసుకోండి. 17 నెలలు ఒక గేటు పెట్టలేకుండా నువ్వేం చేస్తానికి చెప్పి 2 పంట కాలాలు 80,000 మంది 80,000 ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈరోజు ఆరుతడి పంటలు కూడా ఇవ్వని పరిస్థితి. ఒంగోలు నగరానికి నీళ్లు ఇచ్చే విధంగా అమృత్ పథకంలో ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి. ఆ ప్రాజెక్టుని పూర్తిగా గేటు పెట్టలేకపోయావు. 6 సార్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలిస్తే ఒక టెండర్లో ఒకరు కూడా పాల్గొనలేదంటే నీది ఎంత అసమర్థ ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను. ఇంతేకాదు వాళ్ళ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు పట్టుకెళ్ళింది, పులిచింతల గేటు కొట్టకపోయింది. ఏది కూడా చేయలేని ప్రాజెక్టులు పూర్తి చేయటం కాదు, గేట్లు కూడా పెట్టలేని అసమర్థుడు నువ్వు. 10,11,11,000 కోట్ల రూపాయలు పైచులకు అప్పు చేసి ఈరోజు ఇంకా 2 లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో ఉంది. నీ ప్రభుత్వంలో ఒక కాంట్రాక్టర్ వచ్చే పరిస్థితి ఉందా? కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోడ్ల దుస్థితి అసలు ఎంత దయనీయంగా ఉందంటే ఈ రోడ్లు ఒక్కొక్క రోడ్డు ఈ గుంటలు ఎక్కువ ఉన్నాయి తప్పితే దాంట్లో తారు రోడ్ల కంటే కూడా గుంటల రోడ్లుగా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అమరావతి రాజధాని ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడా మనకి రాష్ట్ర విభజన జరిగి రాజధాని లేకపోతే భూసేకరణ చేయడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక ఇంటర్నేషనల్ స్థాయి రాజధాని నిర్మాణానికి 34,000 ఎకరాలు భూములు ఇస్తే ఆ రాజధానిలో 10,000 కోట్ల రూపాయల పనులు జరిగిన తర్వాత అర్ధాంతరంగా పిచ్చి తొగ్గలకిలాగా ఈ ప్రపంచంలోనే ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఒక చోట 2 రాజధానులు ఉంటే ఇతను 3 రాజధానుల పేరుతోటి 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఇతను ఒక దుర్మార్గమైన నియంత పాలనలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, ఎక్కడ కంపెనీలు కూడా పారగొట్టడం జరిగింది. ఒక కంపెనీ పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ఆస్తులకి రక్షణ లేదు, మానవ ప్రాణాలకు రక్షణ లేదు. ఇక్కడ నియంత పాలన కొనసాగుతూ ఉంది. దీన్ని త్వరలో రాబోయే 90 రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇతను ఒక కిమ్ము నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్కి సోదరుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మరో కిమ్ని ఆంధ్ర కిమ్ని తనివే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన విజన్ సంపద సృష్టించి దాని ద్వారా పేద ప్రజల్ని మన బతుకుల్ని మార్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉంది. మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక తొక్కులకు ముఖ్యమంత్రి. అతని విజన్ ఏంటంటే సంపద సృష్టించడం చేత కాదు, సంపదను దోచుకోవడమే అతని విజన్. దోచుకోవడం దాచుకోవడమే అతని విజన్. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించున్నాడు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరాన్ని హైటెక్ నగరంగా తీర్చిదిద్ది దాని ద్వారా ఎంతోమంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ బతుకుల్ని వెలుగు నింపే విధంగా ఉంటే ఈ రోజున ఈ తొక్కులకు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఒక చిన్న పరిశ్రమ తేవటం చేత కాదు కానీ, ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ తేవటం చేత కాదు కానీ, ఇటువంటి అభివృద్ధిని రాష్ట్రంలో చూపించకుండా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలు నమ్ముకునే విధంగా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి చర్యలు ఉన్నాయి. అలాగే మేము మీ ద్వారా ప్రజలకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఇంకా 3-4 నెలల కాలంలో ఓపిక పట్టండి. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ మన రాజధానిని అమరావతి రాజధానిగా ప్రజా రాజధానిగా
చేసుకొని ప్రజలకి మంచి సుపరిపాలన అందించే విధంగా వెళ్తా ఉందని చెప్తాను. మామూలుగా ఈ రాష్ట్రంలో ఒక వింత పాపం నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ వారిని నమ్మడు, జగన్ని ప్రజలు నమ్మరు. ఎక్కడన్నా రాష్ట్రంలో ఉద్యోగస్తులది బదిలీలు ఉంటాయి, ప్రైవేట్ కంపెనీలో కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఈ తెప్పులకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు, ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒక కాన్స్టిట్యున్సీ. జగన్మోహన్ రెడ్డి నువ్వుతో సహా 175 మంది ఎమ్మెల్యేలని నువ్వు మార్చుకున్నా నువ్వు వచ్చేదిలే. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు దాదాపు 95% ప్రజలు వివిధ సర్వేల రూపాన ఈ వాళ్ళ మనోగతం తెలియజేస్తూ ఉన్నారు. మళ్ళీ నీకు లేదని చెప్పని, నువ్వు సర్దుకోవడం అని చెప్పని. ఇకపోతే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, గడిచిన ఒక 4 రోజుల నుంచి రోడ్ల మీద అంగన్వాడీ కార్యకర్తలు ఆ రోజున నీ కళ్ళబోలి మాటలు నమ్మి 2014 ముందు 4,500 జీతం ఉండే పరిస్థితిని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేసి 2 దఫాలుగా వాళ్ళకి 10,500 రూపాయలు జీతం చేస్తే వాళ్ళు నీ మాటలు నమ్మారు. నీ అబద్ధాల మాటలన్నీ నమ్మేసి నీకు ఓటేసి అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పనిచేసి గెలిపిస్తే 1,000 రూపాయలు పెంచారు 5 ఏళ్ల కాలంలో వాళ్ళ జీతం. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? రోడ్ల మీద ఉన్నారు, అక్కడే పడుకుంటున్నారు, వాళ్ళు పోలీసులతో కొట్టిస్తున్నావు. దానికి పోను మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల మీద ఎస్మా చట్టం ప్రయోగించి వాళ్ళు బెదిరిస్తూ ఉన్నావు. ఇంకో పక్క శానిటేషన్ వర్కర్స్, మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్ రాష్ట్రం మొత్తం ఈ రోజున పూర్తిగా అపరిశుభ్రంగా ఉంది. ఎక్కడ శానిటేషన్ జరగట్లా, ప్రజలు రోగాలు తల్లాడుతూ ఉన్నారు. అయినా కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పని మినిమం నీకు జ్ఞానం కూడా లేకుండా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అనవసరం. రోమ్ చక్రవర్తి లాగా రోమ్ నగరం తగలు పడుతుంటే వీడియోలు వాయించినట్టు ఈ రోజున రాష్ట్రం అతలాకుతలమై అన్ని విధాలు అన్ని సంఘాలు రోడ్లకి గొడవలు చేస్తున్నా కానీ నీకు ఏం పట్టవు, బొద్దులు పోతా ఉన్నావు. అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే నినాదం పడుతుంది. నువ్వు మన ప్రభుత్వ సొమ్ముతోటి ప్రజల సొమ్ముతోటి డబ్బులు ఖర్చు పెట్టి ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పిన ఒక కార్యక్రమం చేసుకున్నావు, ప్రజా ధనాన్ని వృధా చేసుకుంటా. ఈ రోజున ఏపీ హేట్స్ జగన్ అనేది ప్రజల నినాదం. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఇక నీకు 3 నెలలే. ఈ 3 నెలల తర్వాత నిన్ను పిచ్చి కుక్కను కొట్టి ప్రజలు నువ్వు చేసిన దుర్మార్గానికి రేపు బుద్ధి చెప్తారని విధాలు తెలియజేస్తాం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 2019 సాధారణ ఎన్నికల్లో దళితులకి నేను మేనమావనని చెప్పి, దళితులు మా మేనమావనని చెప్పి అడ్డదారిలో వాళ్ళని మాటలతోటి మైమరిచి అధికారం చేజిక్కించుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మత్తు డాక్టర్ సుధాకర్ హత్య మొదలుకొని, అది ప్రభుత్వ హత్య, మత్తు డాక్టర్ సుధాకర్ హత్య మొదలుకొని రీసెంట్గా పల్నాడు జిల్లాలో మల్లికార్జున అనే సోదరుణ్ణి అగ్నికి ఆహుతి చేసినటువంటి సంఘటనల వరకు కూడా ఈ 4.5 సంవత్సరం కాలంగా దళితుల్ని టార్గెట్ చేసి భయంకరమైనటువంటి అమానుషమైనటువంటి దాడులు చేసి వాళ్ళని పాశవికంగా చంపినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ మూటగట్టుకున్నటువంటి పరిస్థితులు దళితులందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నారు. కేవలం దళితులనే టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉందని యావత్ రాష్ట్రంలోని దళితులందరూ కూడా మరి గమనిస్తూ ఉన్నారని ఈ సైకో ముఖ్యమంత్రికి మేము తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంత భాస్కర్ని పార్టీ నుంచి ఇంతవరకు సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. పైగా అతనేందో ఒక దేశ భవిష్యత్తుకి, దేశ ఉన్నతి కోసం
పాటుపడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిలాగా ఆయనకి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో భయంకరమైన భారీ సన్మానం, ఆయన బెయిల్ మీద విడుదలై వచ్చిన వెంటనే భారీ సన్మానం చేయడం. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, దళితుల్ని అతి పాశవికంగా హత్య చేసినటువంటి ఓసీ కులానికి సంబంధించినటువంటి అనంత భాస్కర్ అనేటువంటి వ్యక్తిని సన్మానించడం ద్వారా నీవు దళితుల పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తున్నావు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు సమాచారం అందించావని మేము అడుగుతా ఉన్నాం. ఇకపోతే ఈ జిల్లాల పేర్లు మార్పు చేస్తూ అన్ని జిల్లాలకి పేర్లు మార్చేసి కేవలం కోనసీమ జిల్లాకి మాత్రం అంబేద్కర్ గారి పేరు పెట్టే విషయంలో జాప్యం చేసినటువంటి పరిస్థితులు. ఎందుకు అటువంటి జాప్యం జరిగిందని మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. ఆ ఒత్తిడి వచ్చిన తర్వాత కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెడతాడు. పెట్టిన ఒక రోజుకే మళ్ళీ డ్రామా మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి కాపు కులస్తులు మరియు ఇతర కులస్తులు మరి మంత్రి విశ్వరూపు ఇంటిని, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇంటిని కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితులు. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. నీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఇళ్ళు తగలబెడుతుంటే నువ్వు కోడిగుడ్డు మీద ఈకలు మిగుతున్నావా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. పోతే ఈ కొద్ది రోజులుగా దళితులు ఏదైతే నా మేనమామలని చెప్తా ఉన్నాడో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎలక్షన్ సందర్భంగా ముందుగా ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే కోనసీమ జిల్లాలో, అంబేద్కర్ జిల్లాలో విశ్వరూపు మరియు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇళ్లు తగలబెట్టిన ఓసీ కులస్తుల మీద ఉన్నటువంటి కేసులు తీసేశాడు, రద్దు చేశాడు. ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇదేనా నువ్వు దళితుల మీద నువ్వు చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధి అని మేము అడుగుతా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 27 పథకాలు, సంక్షేమ పథకాలు, దళితులకు రావాల్సినటువంటి పథకాలు నువ్వు నిలువున రద్దు చేసావా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎంఆర్పిఎస్ నాయకులు గుంటూరులో నీ పర్యటనలో ఉన్నప్పుడు అన్నా మాకొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ కూడా మేము పొందుకోవట్లేదంటే అతని చెయ్యి గట్టిగా పిసికేసి తమ్ముడు అమ్మఒడిస్తున్నాం, 15 నవరత్నాలు ఇస్తున్నాం, వాటితో సర్ది పెట్టుకోండి అని ఉమ్మూసినట్టు చెప్పినటువంటి పరిస్థితులు యావత్ రాష్ట్ర దళితులందరూ కూడా గమనిస్తా ఉన్నారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ 4.5 సంవత్సరంలో 2022 సంవత్సరానికి దాదాపు 650 దళిత స్త్రీలు అసాల్ట్కు గురైనటువంటి పరిస్థితులు. నువ్వు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి నువ్వు ఎంక్వైరీ చేసుకోమని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు. ఇకపోతే ఇప్పుడు మరి మా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఆఫీసర్లు బదిలీ చేసినట్టు ఎమ్మెల్యే అభ్యర్థులను నువ్వు బదిలీ చేస్తా ఉన్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి చెత్త కొండేపులో బంగారం అవుతుందా అని. నిజమే కదా, ఎంత హాస్యాస్పదమైనటువంటి తీర్మానాలు. ఇకపోతే ఈ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు మార్చే పరిస్థితుల్లో అత్యధిక భాగం దళితులు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ లోనే నువ్వు ఎక్కువగా మార్చినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా మరి అంబేద్కర్ విదేశీ విద్య, చంద్రబాబు నాయుడు గారు ఎంతో మమకారంతో అంబేద్కర్కి ఆ విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు పెడితే నువ్వు మార్చేసి నీ సైకో పేరు ఏదైతే నీ ఉన్మాదం ఉందో, ఒక నేర చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా నీకు పేరుందో ఆ పేరుని విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు తీసేసి పెడతావు. ఇది ఇటువంటి సాడిస్టిక్ పరిపాలన, ఇటువంటి తీవ్రవాద ఉగ్రవాద పరిపాలన భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా మూట కట్టుకునేటువంటి పరిస్థితులు నువ్వు మూట కట్టుకున్నావు. ఈరోజు దళితులందరూ కూడా మరి రెడీగా ఉన్నారు. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు చీపురులతోటి చెప్పులతోటి సమాధానం చెప్పడానికి దళిత పల్లెలు మరి 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాయని తెలియజేస్తూ మరి కొద్ది మాటలతోటి ముగిస్తా ఉన్నాను. ఒకే మాట ఫైనల్ గా చెప్తాను. మరి బాబాయ్ హత్య కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారి మీద పెద్ద పుస్తకం వేసావు, నరకాసుర చరిత్ర, నారాసుర చరిత్ర అని. ఏమైంది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే దద్దమ్మ పరిపాలన చేస్తున్నావా? నీ సొంత బాబాయిని మర్డర్ చేసినటువంటి నీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా దాంట్లో ఉన్నటువంటి దస్తగిరి నీకు డైరెక్ట్ గా వాంగ్మూలం ఇచ్చాడు. ఇటువంటి వాళ్ళు హత్య చేశారని వాళ్ళ పేర్లతో సహా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా అదేమంటే చంద్రబాబు నాయుడు గారిని
గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడితేనే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే పరిస్థితికి నువ్వు దిగజారంటే ఇంతకంటే మరి సొంత చెల్లి కూడా, అమ్మ కూడా నిన్ను చీకొట్టి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇంతకంటే నైతికంగా ఒక ముఖ్యమంత్రికి రాజీనామా చేయడానికి ఇంతకంటే వేరే అవసరం లేదని కూడా తెలియజేస్తూ 2 నెలల్లో నిన్ను గద్దెదించడానికి ఎస్సీలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. ముఖ్యంగా ఏదైతే 2019లో 90% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వాళ్ళకి చేసింది శూన్యం. చేసింది ఏమీ లేకపోగా మైనార్టీల మీద, ఎస్సీల మీదే దాడులు. ఏదైతే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడే సోదరుడు రాజమోహన్ గారు చెప్పారు. ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు, మైనార్టీలకు సంబంధించినటువంటి 13 పథకాలను కూడా పూర్తిగా వ్యతిరేకించాడు ఈ జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరంలో. ముస్లిమ్స్కి వస్తే ఆ రోజు ఎస్సీ, బీసీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన ఘనత ఈ తెలుగుదేశానికి ప్రభుత్వానికి దక్కింది. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆ రోజు సాక్షాత్తు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం నిరుద్యోగ వ్యక్తులకు ఆ రోజు కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఈరోజు 2019 నుంచి 2024 వరకు కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఎక్కడ రిలీజ్ చేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ముస్లిమ్స్ కోసం ఆ రోజు దులాన్ పథకం పెడితే ఈరోజు అనేక ఆంక్షలతో ఆ పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారు. పెళ్లి కానిటువంటి ప్రతి వధువుకు ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 50,000 రూపాయలు అందిస్తే ఈ రోజు ఆ పథకాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా విదేశీ విద్య కానివ్వండి, ఇటు ఒక్కోటి ద్వారా మసీదులు మరమ్మతులు కానీ అనేక పథకాలను నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కిందని తెలియజేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లతో కంపల్సరీగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుందని ఈ పత్రికా ముఖాల సమావేశంగా మేము తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. 4 సంవత్సరాల 9 నెలల్లో ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన ఏంటంటే రంగులేసుకోవడం, అంతకన్నా ఈ ప్రజలకు చేసింది ఏమీ లేదు. టిట్కో ఇళ్ళకి, తెలుగుదేశం పార్టీ కట్టినటువంటి టిట్కో ఇళ్ళకి ఉన్న టిట్కో ఇళ్లలో మొత్తం సౌకర్యాలన్నీ కనిపించకుండా, ఉన్న 10% వర్కులు చేయకుండా రంగులేసుకొని దాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పాస్ పుస్తకాలు, రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాల్లో బొమ్మలు వేసుకోవటం, రైతులు సర్వే చేయించుకున్న రాళ్ల మీద రంగులు వేసుకోవటం, ఇవి తప్ప జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈరోజు చూస్తూ ఉన్నాము, రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలైపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అన్ని రివర్స్ టెండరింగ్లని లాస్ట్కి తన చెల్లినటువంటి షర్మిలానే అతను వదిలేసిన బాణం రివర్స్ అయ్యి అతనికే గుచ్చుకునే పరిస్థితిలో ఉంది. తొందరలోనే రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు.